ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫ్లోట్స్ అయితే వస్తూ ఉన్నాయి, రెండు తెలుగు రాష్ట్రాలను కూడా. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఫ్లోట్స్ నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలి, ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలి, అధికారులు అప్రమత్తంతో ప్రజలను కావచ్చు, లేకపోతే స్త్రీలను కావచ్చు, లేకపోతే చిన్నారులను కావచ్చు, ఎలా కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలి నీ కష్టాల నుంచి అని ప్రతి ఒక్కరు పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఇదే ఆలోచన. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒకసారి వస్తూ ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు గారి పైన, లేకపోతే లోకేష్ గారి పైన, లేకపోతే అధికారంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వారి అందరిపైన విషయం కక్కుతారు, వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వచ్చారు, ఈ ఫ్లోట్స్ వచ్చిన తర్వాత వచ్చి ఆయన ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్వలాభం కోసం చేసిన తప్పిదం ఇది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన సీఎం అవ్వడం వల్లనే ఇలాంటి ఉపద్రవాలు అనేవి వస్తున్నాయి అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి, చూసారు కదా, ఇది 1964లో ఇమేజ్, కరెక్ట్గా 9వ నెలలోనే 9వ నెలలో 1946లో జరిగినటువంటి సంఘటనకి సాక్ష్యం ఇది. అంటే 1964 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు. అది ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, ఉమ్మడి ఆంధ్ర అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నాయి అప్పుడు. అలాంటి టైంలో కూడా మరి ఫ్లోట్స్ వచ్చాయి కదా. సేమ్ ఇప్పుడు ఎంత ఉధృతితో బుడమేరు వాగు అనేది పొంగిందో సేమ్ అలాగే అప్పుడు కూడా జరిగింది కదా. అంటే మరి దీనికి సంబంధించి ఎవరిని నిందించాలి? మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి సీఎం అయిన తర్వాతే కదా ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా అనేది వ్యాపించింది. అప్పుడు కూడా చెప్పారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనాతో సహజీవనం చేయాలి అని చెప్పి. ఆ మాట అన్నారో అనలేదో 2 సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంది. అది అంతా 2019 నుంచి 2021 దాకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే 3 వేవులు వచ్చినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నికృష్ట పాదమా? ఆయన అధికారంలోకి రావడం వల్లనే కరోనా వ్యాప్తి అనేది జరిగిందా? ప్రపంచ దేశాల్లో లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం వల్లనే నాశనం అయిపోయారా, ప్రాణాలు కోల్పోయారా? మరి దీనిపైన ఎవరు స్పందించాలి? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మాట అన్నారు అంటే దీనికి సమాధానం కూడా ఆయన దగ్గర ఉండాలి కదా. ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి.